హాయ్ బస్ వెల్కమ్ టు Tvs Tree Technologies. మన ప్రీవియస్ వీడియోలో CSS గురించి మనము డిస్కస్ చేయడం జరిగింది కదా. CSSలో వచ్చేసి మనకు 3 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ఆన్ పేజ్ CSS, సెకండ్ వన్ వచ్చేసి ఇన్లైన్ CSS అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఎక్స్టర్నల్ CSS అని. మనం ఆల్రెడీ ఆన్ పేజ్ CSS అండ్ ఇన్లైన్ CSS చూసాం కదా. ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి మనము ఎక్స్టర్నల్ పేజ్ CSS గురించి డిస్కస్ చేద్దాము. ఈ ఎక్స్టర్నల్ పేజ్ CSS మనకు ఎందుకు యూజ్ అవుతుందంటే మెయిన్గా మనము లైక్ ఇన్ కేస్ మనము ఆన్ పేజ్ CSS చేసేటప్పుడు మనము ప్రతి దానికి మనము అంటే సేమ్ HTML పేజ్లోనే మనం కోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అది యూజర్స్కి సమ్ యాంబిగ్యూటీ ప్రాబ్లమ్ని మనకు క్రియేట్ చేయడం జరుగుతుంది. అండ్ అది మనకు చూడడానికి కూడా సమ్ డిఫికల్టీగా ఉంటుంది. అదే ఎక్స్టర్నల్ CSS అయితే మనకు ఓన్లీ మనం సింగిల్ లైన్ ఆఫ్ కోడ్తో మనం ఎక్కడ కావాలంటే అక్కడ మనము ఈ CSS అనేది మనం అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకే, అది మనకి ఇక్కడ మేజర్ అడ్వాంటేజ్ అనమాట ఎక్స్టర్నల్ CSS అనేది. సో ఆ లైన్ ఏంటంటే మనము మామూలుగా ఆన్ పేజ్ CSS వచ్చేసి మనము స్టైల్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తాం కదా. ఇక్కడ వచ్చేసి మనము ఒక లింక్ అనేది యూజ్ చేసి మనము ఎక్స్టర్నల్ పేజ్ CSS అనేది మనము అప్లై చేస్తాం అనమాట. ఇది మనకు ఏం చేస్తుందంటే ఇట్ రెడ్యూసెస్ ద డెవలపర్స్ టైం అండ్ రీయూజ్ ఆఫ్ కోడ్ ఈజ్ అవైలబుల్ కూడా ఉంటుంది అనమాట ఇక్కడ మనకు. ఓకే, సో అది ఎలానో చూద్దాము. దీనికోసమని నేను ఒక న్యూ ఫైల్ అనేది క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి మనము CSS వచ్చేసి బాడీకి అప్లై చేస్తాం కదా. సో బాడీ ట్యాగ్ తీసుకుంటున్నాం. ఇక్కడ సేమ్ మనము ఆన్ పేజ్ CSSలో ఏదైతే చేసామో ఆ కోడ్ ఉంటుంది, బట్ స్మాల్ డిఫరెన్స్ అనేవి ఉంటాయి. అవేంటో మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఓకే, ఫాంట్ ఫ్యామిలీ, ఏరియల్, sans, serif. దీన్ని మనం సేవ్ చేద్దాము. అప్పుడు మనకి ఆప్షన్స్ అనేది చూపించడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ వచ్చేసి మనము styles.css అని సేవ్ చేద్దాం. సో ఇది ఇప్పుడు మనకు CSSగా కన్వర్ట్ కావడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ మనము ఏదైతే ఎక్స్టర్నల్ పేజ్ CSS క్రియేట్ చేసామో ఆ లైన్ అనేది మనం ఇక్కడ యాడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో అది ఎలా యాడ్ చేస్తామంటే సేమ్ మనం ఆన్ పేజ్ CSSలో ఎక్కడైతే యాడ్ చేసామో అక్కడే, బట్ ఇన్స్టెడ్ ఆఫ్ స్టైల్ ట్యాగ్ మనం ఇక్కడ లింక్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తాం అనమాట. ఓకే, అది ఎలా అంటే లింక్ rel ఈక్వల్ టు స్టైల్ షీట్ టైప్ ఈక్వల్ టు టెస్ట్ టెస్ట్/CSS. ఇది కంపల్సరీగా మనము రాయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ href ఈక్వల్ టు ఇక్కడ మనము ఈ CSS మనం ఏదైతే ఫైల్ నేమ్ ఎక్స్టెన్షన్ సేవ్ చేసామో ఆ నేమ్ ఇవ్వాలన్నమాట ఇక్కడ. సో ఇక్కడ నేను styles.css అని ఇస్తున్నాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మీడియా ఈక్వల్ టు స్క్రీన్, అంటే ఇది స్క్రీన్ మీద డిస్ప్లే అవ్వమని చెప్తుంది అనమాట. ఓకే, సో అది మీడియా ఈక్వల్ టు స్క్రీన్ అనమాట. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూద్దాం. ఓకే, ఇక్కడ అప్లై కావడం జరిగింది. ఇప్పుడు మనం ఇక్కడ అంటే వితౌట్ మనము ఎటువంటి డిస్టర్బ్ చేయకుండా HTML కోడ్ని ఓకే మనం ఇక్కడ సెపరేట్గా మనము CSS కోడ్ అనేది మనం రాసుకొని అది మనం ఎక్కడ కావాలంటే అక్కడ లైక్ యాట్రిబ్యూట్స్కి మనము అప్లై చేసుకోవచ్చు అనమాట. లైక్ బాడీ అయితేమి, హెడర్ అయితేమి, ఫూటర్ అయితేమి. ఓకే, ఇక్కడ వచ్చేసి ఇప్పుడు నేను బ్యాక్గ్రౌండ్ కలర్ తీసుకున్నాను. బ్యాక్గ్రౌండ్ కలర్ మనం ప్రీవియస్ క్లాస్లో లైక్ గ్రే అవి తీసుకున్నాం కదా, అలా కాకుండా మనకి ఈ HTMLలో మనకి ఇంకా ఒక ఆప్షన్ ఉంటుంది. అదేంటంటే HTML కలర్ కోడ్స్ అని ఇక్కడ ఒక వెబ్సైట్ ఉంటుంది అనమాట. ఇది క్లిక్ చేయండి, ఈ లింక్ని క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి కదా, మనకి ఇక్కడ
ఇది స్క్రోల్ చేసి మనం ఏ కలర్ కావాలంటే ఆ కలర్ పెట్టుకొని ఇక్కడ ఏదైతే ఉందో దీన్ని మనం కాపీ చేసుకోవచ్చు అనమాట. ఓకే, కాపీ చేసుకొని ఆ కోడ్ అనేది మనం ఇక్కడ ఇస్తే మనకు అది అప్లై కావడం జరుగుతుంది అనమాట. నేను సపోజ్ ఇక్కడ వచ్చేసి యాష్ C3DD అని ఇస్తున్నాను అనమాట. ఓకే, ఇదే కలర్ చూడండి. ఓకే, చూసారా, ఒక లైక్ ఏదో లైట్ బ్లూ కలర్ లాగా, ఓకే, స్కై బ్లూ కలర్ లాగా అప్లై కావడం జరిగింది కదా, ఆ కలర్ అనమాట ఇది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి హెడర్కి అప్లై చేద్దాం. హెడర్ విడ్త్, ఫస్ట్ విడ్త్ అప్లై చేద్దాం. విడ్త్ వచ్చేసి 80% తీసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ కలర్ ఇక్కడ కూడా మనం HTML కోడ్ని యూజ్ చేద్దాం, కలర్ కోడ్ని. ఓకే, ఇక్కడ వచ్చేసి నేను ఈ కోడ్ని తీసుకున్నా, 0944662. ఈ కలర్ ఏదో ఒకసారి చూద్దాం. ఓకే, ఇది బ్లూ అనమాట. సపోజ్ ఇక్కడ అనిద్దాం. ఓకే, ఇది మనం ఏదైనా తీసుకోవచ్చు అనమాట. 0 ఇద్దాం. నెక్స్ట్ వచ్చేసి టెస్ట్ కలర్ ఇద్దాం. టెస్ట్ కలర్ వచ్చేసి మనం వైటే తీసుకుందాం. ఓకే, నెక్స్ట్ మార్జిన్ లెఫ్ట్ తీసుకుందాం. ఇది వచ్చేసి ఆటో పెట్టేద్దాం. నెక్స్ట్ అదేవిధంగా మార్జిన్ రైట్, ఇది కూడా ఆటో ఇద్దాం. నెక్స్ట్ వచ్చేసి టెస్ట్ అలైన్, ఇది వచ్చేసి సెంటర్లో ఉండేలాగా పెట్టుకుందాం. నెక్స్ట్ ప్యాడింగ్ అప్లై చేద్దాం. ప్యాడింగ్ వచ్చేసి 10 పిక్సెల్ తీసుకుందాం. ఓకే, ఇప్పుడు ఏం చేంజెస్ జరిగే చూద్దాం. ఓకే, ఈ హెడర్ పార్ట్ అనేది మనకు ఇలా విజిబుల్ కావడం జరిగిందనమాట. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా ఈ సెక్షన్ పార్ట్కి అండ్ ఫూటర్ పార్ట్కి కూడా అప్లై చేద్దాం. ఓకే, సో సెక్షన్ ఇక్కడ వచ్చేసి సేమ్ విడ్త్ 80%. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్, ఇది వచ్చేసి వైట్ ఇద్దాం. నెక్స్ట్ వచ్చేసి మార్జిన్ లెఫ్ట్ మార్జిన్ రైట్ కదా, ఇవి కాపీ చేసేసుకుందాం. ఇక్కడ సేమ్ అని ఇక్కడ పేస్ట్ చేసేద్దాం. ఇక్కడ ఇంకా మనము బార్డర్ కూడా తీసుకుందాం. ఇక్కడ సెక్షన్లో వచ్చేసి ఓకే, బార్డర్ విడ్త్ వచ్చేసి ఒక 5 పిక్సెల్ తీసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి బార్డర్ స్టైల్ తీసుకుందాం. బార్డర్ స్టైల్ వచ్చేసి సాలిడ్ అని ఇద్దాం. ఓకే, అప్పుడు మనకు ఒక సాలిడ్ లైన్ ఆఫ్ బార్డర్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ బార్డర్ కలర్ కూడా ఇద్దాం. ఇది వచ్చేసి మనము ఈ HTML కలర్ కోడ్ని యూజ్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ ఏమి ఇద్దామంటే 0944662 అని తీసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ప్యాడింగ్ అని ఇద్దాం. ఇది వచ్చేసి 5 పిక్సెల్ తీసుకుందాం. ఓకే, ఇప్పుడు చేంజెస్ చూద్దాం. చూసారా, ఇక్కడ సాలిడ్ బార్డర్తో మనం ఏవైతే విడ్త్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చామో మనము, ఓకే, ఆ కలరు
అదే బార్డర్ కలర్. ఓకే, అండ్ ఈ ప్యాడింగ్ ఇవన్నీ అప్లై కావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి అదేవిధంగా ఫూటర్కి అప్లై చేద్దాం. ఫూటర్ ఇక్కడ వచ్చేసి విడ్త్ 80%. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇక్కడ వచ్చేసి మనము HTML కలర్ కూడా తీసుకున్నాం 094462. ఓకే, ప్రీవియస్. నెక్స్ట్ టెస్ట్ కలర్ వైట్ అని ఇద్దాం. నెక్స్ట్ మార్జిన్ లెఫ్ట్ 2 కాపీ పేస్ట్ చేస్తాం కదా, పేస్ట్ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి ప్యాడింగ్ 10 పిక్సెల్ క్లోజ్ చేద్దాం. ఇప్పుడు డిఫరెన్స్ అప్లై చేద్దాం. ఓకే, మనకి ఇది పర్ఫెక్ట్గా మనకు ఈ వెబ్ పేజ్ అనేది రావడం జరిగింది అనమాట. ఓకే, ఇవి మనం ఈ కలర్ కోడ్ ఇస్తాం. సపోజ్ ఇక్కడ కనిపిస్తుంది కదా, దీన్నే మనం కాపీ చేసుకొని పేస్ట్ చేద్దాం. ఇక్కడ సపోజ్ ఇక్కడ అప్లై చేద్దాం. ఓకే, ఈ కలర్ చేంజ్ కావడం జరిగింది. ఇక్కడ ఏదైతే మన కలర్ చూసిందో ఆ కలర్ సంబంధించిన కోడ్ అనమాట ఇది. ఆ కోడ్ అనేది మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, సేమ్ వన్ మనకు రిజల్ట్ అనేది ఇక్కడ ప్రింట్ కావడం జరుగుతుంది అనమాట. ఓకే, ఇది మనకు కంప్లీట్గా ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ సంబంధించినటువంటిది అనమాట. ఓకే, ఎక్స్టర్నల్ పేజ్ సిఎస్ఎస్ అంటే ఏంటంటే మనం సెపరేట్గా ఒక ఎక్స్టర్నల్ పేజ్ అనేది మనం ఇక్కడ అదే సిఎస్ఎస్ అనేది ఒక ఫైల్ తీసుకొని మనం ఇక్కడ సెపరేట్గా మనం ఇక్కడ సిఎస్ఎస్ అనేది మనకు అప్లై చేస్తాము. ఓకే, ఇక్కడ లైన్ ఆఫ్ కోడ్ మనము ఇక్కడ రాసిన తర్వాత ఈ లింక్ అనేది మనం ఇక్కడ లింక్ అనే ట్యాగ్ యూజ్ చేసుకొని మనం ఇక్కడ ఈ ఫైల్ నేమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనము ఈ ఎక్స్టర్నల్ పేజ్ అనేది మనం వన్స్ ఇక్కడ ఇలా రాసి పెట్టిన తర్వాత మనము ఎక్కడ కావాలంటే మనం అక్కడ అప్లై చేసుకోవచ్చు అనమాట. అంటే సపోజ్ ఇది 1 పేజ్ కాబట్టి సరిపోయింది HTML అనేది. సపోజ్ ఇన్ కేస్ గోయింగ్ ఫార్వర్డ్ మనము 2-3 పేజెస్ లైక్ నెంబర్ ఆఫ్ HTML పేజెస్ క్రియేట్ చేస్తాం కదా, ఆ టైంలో మనకు ఈ ఎక్స్టర్నల్ సిఎస్ అనేది మనం ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. జస్ట్ ఈ 1 లైన్ ఆఫ్ కోడ్ ఇవ్వడం ద్వారా. ఓకే, ఇది మనకు కంప్లీట్గా ఎక్స్టర్నల్ పేజ్ సిఎస్ఎస్ సంబంధించినటువంటిది. అండ్ నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మనము బటన్స్ గురించి డిస్కస్ చేద్దాము. ఓకే, నార్మల్గా వెబ్ పేజెస్ చూసేటప్పుడు లైక్ URLs ఉంటాయి కదా, లైక్ ఏదైనా ఒక బటన్ క్లిక్ చేస్తే వేరే పేజ్కి పోవడము. సో అలాంటి వాటిని మనం నెక్స్ట్ వీడియోలో కవర్ చేద్దాము. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మాత్రం దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని అలానే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.